ఏపీలోనూ లవ్ జిహాద్ జరుగుతోందా? హిందువులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సాదిక్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 10 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే 15 కుటుంబాలు వీరి బారిన పడ్డాయని చెప్పారు. బలవంతపు మత మార్పిడులు మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాం నుంచే జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా చర్చిద్దాం. గఫూర్ గారు, ఇది అక్కడ ఒక ఏఈకి సంబంధించిన ఫ్యామిలీ మూకుమ్మడిగా సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలను తీసుకోవడం జరిగింది. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బీజేపీ అలాగే బీజేపీకి అనుకూలంగా ఈ మధ్య మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు దాదాపుగా మ్యాచ్ అవుతున్నాయి. ఇది అతను ముస్లిం కాబట్టి ఆ గృహిణిని ట్రాప్ చేశాడు, ఆ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేశాడు. దాన్ని తట్టుకోలేక ఆమె ఒక సూసైడ్ నోట్ రాసి సవివరంగా చనిపోయింది. సాదిక్ను పట్టుకున్నారు, ఎక్కడో మీరట్లోనే ఎక్కడో పట్టుకుని తీసుకొచ్చారు. అతను ముస్లిం కాబట్టి ఇదంతా యాజ్ పార్ట్ ఆఫ్ ది లవ్ జిహాద్ అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు, అలాగే నిన్న సోము వీర్రాజు గారు కూడా మాట్లాడుతున్నాడు. మరి ఇది ఒక మత కోణాన్ని తీసుకొస్తున్నారు అనుకోవాలా, లేదంటే నిజంగానే దాంట్లో ఏమన్నా వాస్తవం ఏమన్నా ఉందా? కేరళ తర్వాత ఏపీ కూడా అటువైపుగా వెళుతోంది అనే దాని మీద ముందు చిన్న విషయం చెప్పేసి లక్ష్మణ్ రెడ్డి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. లక్ష్మణ్ రెడ్డి ఎందుకు పోయి సీసాలు పూలగొట్టడం లేదు అనేసి రామారావు అడుగుతున్నాడు. అంటే లక్ష్మణ్ రెడ్డి మీ తరఫున పోయి సీసాలు పూలగొట్టాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రజా చైతన్యం వెతికి పెట్టుకున్నాడు. ఆయన్ను ఆ రూపంలో మీరు అర్థం చేసుకోవాలి తప్ప, ఇప్పుడు ఆఫీసర్లు పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడే ఇదే కాదు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు, రాబోయే కాలంలో బయటకు వస్తారు. చాలా మంది ఆఫీసర్స్ ఇది బీహార్ కంటే అన్యాయంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అటు ఇటు ఇద్దరు సర్దుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వచ్చినప్పుడు వివరాలు మాట్లాడుకుందాం. లక్ష్మణ్ రెడ్డి నాకు వ్యక్తిగత స్నేహితుడు కాబట్టి క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద చెప్పిన. ఓకే, అయిపోయింది. పోతే సాదిక్ అనేటువంటి వాడు ఒక ముస్లిం మతానికి చెందిన వాడుగా కాబట్టి చాలా చాలా ఆరోపణలు, అసలు విషయం పక్కన పెట్టి ఈ మొత్తం లవ్ జిహాద్ వైపుగా తిప్పుతూ ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, సాదిక్ అనేవాడు ముస్లిమైనా లేదా ఇంకో సాదిక్ బదులు ఇంకో రాజేశ్వరరావు వచ్చా, ఇంకోరు ఎవరన్నుండని ఒక అమ్మాయిని మోసం చేసి ఆ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తే ఉరిదీయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. ఎవరికి బాధండి? వాడు దుర్మార్గుడు. ఒక దుర్మార్గుని పట్టుకొని ఒక దుర్మార్గుడు ఆ మతం ఉన్నాడు కాబట్టి మతం అంతా ఇట్లాంటిది లవ్ జిహాద్ అంటే మొత్తం ముస్లింల కలపడం. కాబట్టి విజయసాయి రెడ్డి తొందరపాటు ఈరోజు ఆయన ఏదో పార్టీ పెట్టుకుంటాడో లేదో ఆయన ఇష్టం, కానీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కార్యక్రమంగా పెట్టుకోవడం ఎవరు హర్షించరు. నేను మొత్తం చదివాను సార్, ఈ ఎపిసోడ్ అంతా సోషల్ మీడియాలో పేపర్లో వచ్చి చదివాను. ఇప్పుడు సాదిక్ అనేటువంటి వాడు మోసగాడు. మామూలుగా ఇస్లాం మతంలో వివాహం లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం నిషేధం అండి. వివాహం కాకుండా శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ఇస్లాం మతం నిషేధిస్తుంది. కాబట్టి వాడు ఇస్లాం ప్రిన్సిపల్స్ పాటించడం లేదా అర్థమవుతుంది కదా, ఆమె సంబంధం పెట్టుకున్నాడు. వివాహం చేసుకుంటాడా లేదా వాని ఇష్టము, అది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. వాడు ఏ తప్పు చేసినా భారతదేశ చట్టాలే కాదు ఇంకా ప్రత్యేక చట్టం చేసి వాని మీద ఏ చర్య తీసుకున్నా ఎవరికేం బాధ లేదు, ఎవరేం సాదిక్ను సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ ఒక అన్యాయంగా ఒక కుటుంబం బలైపోయింది. అట్లా వాడు సాదిక్ అనే వాడు చేసినా, ఇంకో మతం వాడు చేసినా, ఇంకోటి చేసినా, ఎవడు చేసినా ఖండించదగినటువంటి విషయం. అది తీవ్రంగా ఖండించాలా, ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపాలా. అయితే దీన్ని మత కోణంలో పరిశీలించడం, మతం రంగు పులవడం కరెక్ట్ కాదు.
విజయసాయి రెడ్డి గారి ఆరోపణ వెనకాల దురుద్దేశాలు ఉన్నాయి. సోము వీర్రాజు ఇక ఆయన అదే పంతో ఉంటాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా సోము వీర్రాజు బలపరిచే ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా సోము వీర్రాజును బలపరిచేటువంటి పార్టీగానే ఉంది. సోము వీర్రాజుకి ఏం కావాలంటే ఏదో పద్ధతిలో ఒక విద్వేష వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. దీంట్లో నేను సవినయంగా మనవి చేస్తున్నా. నేను మనవి చేసేది ఏంటంటే, ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటును మతం రంగు పులవద్దు. వాణ్ణి ఏ రకంగా చట్ట ప్రకారంగా ఎంత తీవ్రమైన శిక్ష వేస్తారో వేయండి, ఎవరికేం బాధ లేదు. ముస్లిం మతము ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయదు. నాకు తెలిసినంత వరకు నేను మత ప్రతినిధిగా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇస్లాంలో వివాహం కాకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం. రాళ్లతో కొట్టాలంటారు సౌదీ అరేబియాలో. మరి నిజంగా ఇస్లాం పండితులు ఎవరైతే ఖురాను ఆచరించాలని చెప్పేవాళ్ళు వాళ్ళు పోయి వాడిని రాళ్లతో కొట్టినా ఏం అభ్యంతరం లేదండి. ఎందుకంటే వాడు చేసిన నేరం అటువంటిది. కాబట్టి విజయసాయిరెడ్డి గారి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి చరిత్ర చెప్తున్నా నేను. శాంతి అనేటువంటి అమ్మాయి ఆమె అసిస్టెంట్ ఎండోమెంట్స్ కమిషనర్ గా ఉండింది. ఈ శాంతి సంగతి తెలుదా? విజయసాయిరెడ్డి ఏం చేసింది? శాంతికి పుట్టినటువంటి కుమారుడి సంగతి తెలుదా? ఏం సమాధానం చెప్పుకుంటాడు? బుద్ధి ఉందా విజయసాయిరెడ్డికి? అసలు మనిషా విజయసాయిరెడ్డి? ఏ అర్హత ఉంది అతనికి? ఏం ప్రజాసేవ చేసినాడు? దొంగ లెక్కలు రాసి దాన్ని సపోర్ట్ చేయడానికి ఉండేటువంటి చార్టర్ ఆడుకుంటాడు. జగన్ రెడ్డి వెంట ఉండేవాడు. ఎందుకు విడిపోయినా జగన్ రెడ్డితో? ఈరోజు వచ్చేసి జగన్ రెడ్డి హిందువులకు వ్యతిరేకం. ఏం తెలివి లేదా? ఆ రోజులో ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజులో బయటికి రావచ్చు కదా, ఆ రోజులో ఖండించవచ్చు కదా. ఏం కూతలు కూస్తున్నావు నువ్వు? కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి విలువలేని మనుషుల్ని గురించి నేను మాట్లాడను. చాలా దారుణమైనటువంటి సంఘటన అది. నూకరాజు కుటుంబానికి సంబంధించి చవితేన కళ్ళ నీళ్ళు వస్తాయి. ఒక కుటుంబం బలి అయిపోయింది. వాణ్ణి ఆ సాదిక్ అనే వాడిని మతంతో సంబంధం లేకుండా మీరు ఏ శిక్ష విధించిన ప్రభుత్వం, నేను ఆ తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వానికి కోరుతున్నాను, మీరు లోతుగా అధ్యయనం చేసి మీరు ఏమేమి శిక్ష, దిశ చట్టం రాలే, నిజంగా అది వచ్చింటే ఏం చేసినా అభ్యంతరం లేదు. మీరు ఏ రూపంలో మీరు శిక్షించినా ఇది ముస్లింలు ఎవరు తమ మీద దాడిగా భావించరు. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇది యువతకు గుణపాఠంగా ఉండాలి. డబ్బును ఆశ చూపో లేదా మోసం చేసో కుటుంబాలను నాశనం చేసేటువంటి దుర్మార్గకు సమాజం ఆశ్రయం ఇవ్వదు. సమాజం కఠినంగా శిక్షిస్తుంది అనేటువంటి విషయం ఒక మెసేజ్ పోయేటట్లుగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. గురునాథం గారు, అది యాక్చువల్గా నన్ను అడిగితే ఈయన కానీ బీజేపీ కానీ అటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వాడి యొక్క స్థాయిని పెంచుతున్నారు. అలాగే ముస్లింలు కించపరుస్తున్నట్టు ఉంటుంది. అది ఆడు చేసింది ఎవరైనా కానీ చీ అని చెప్పేసి మొహాన్ని ఊసేటటువంటి కార్యక్రమం. ఆడికి సరే అసలు లవ్ జిహాదీ అనే కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా ఒక కుట్రపూరితంగా ఒక సమూహంగా చేస్తుంటారు. అవి దానికి ఈయన తీసుకెళ్ళి వాళ్ళకి లింక్ పెట్టడం అంటే ఆడిని ఇంకా దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారండి. ఆడొక పురుగును పురుగులాగానే ట్రీట్ చేసి ఆ రకంగా శిక్ష విధించాల్సిన అవసరం ఉందని నా భావన, నా పర్సనల్. గురునాథం గారు, మరి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇట్లాంటివి ఈ కేసుల్ని అసైన్ చేయడం బెటర్ అనుకుంటా. ఎందుకనంటే మిగిలిన కేసుల్లాగా ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ క్రైమ్ అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎవరు ఊహించినటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. ఆఖరికి చెన్నైలో అంట ఎవరో ఒక ఆవిడ్ని సొంత తమ్ముడో లేకపోతే బ్రదర్ అవుతాడు చంపేసేసి బిర్యానీ వండారంట. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అది పెద్ద సంచలనం అయిపోయింది. అంటే ఎవరు ఊహించినటువంటి ఏమో నవ్వు కాదు నాకైతే అదేంటి అదొక వెగటు ఇదనిపించింది. ఎవరు ఊహించినటువంటి కేసులు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రాణం కాదు, మొత్తం కుటుంబం ఏదో లక్కీగా పిల్లవాడు మరి ఈదుకుంటూ వచ్చి బతికిపోయాడు. అయినా కూడా ఇప్పుడు ఎవరు లేరు, ఆసరా లేదు.
ఆ, మొత్తం ఛిద్రమైపోయింది. ఆఖరికి ఆ అమ్మాయి యొక్క భర్త కూడా చనిపోయాడట వీడి దెబ్బకి. ఆ, సో సరే, అమ్మాయి కూడా సహకరించిందంట అమ్మాయి తప్పు ఉంటే ఉండొచ్చు సార్, పాయింట్ అది కాదు కదా. వీడు ఇటువంటి చాలా జరుగుతున్నాయి, కానీ ఈ రకంగా కుటుంబాలని నాశనం చేసే కార్యక్రమాలు ఎక్కడ జరగటంలా. వీడు ప్రమాదకరం, ఇటువంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం. ఇక్కడ ఆ అమ్మాయి పాత్ర ఎంత అనేది పక్కన పెడదాము. అమ్మాయి చెప్తుంది కదా నా నిస్సహాయ పరిస్థితి అని చెప్పేసి, బయటికి రాలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడని. బ్లాక్మెయిల్ చేసే హక్కు ఎవడిచ్చాడండి ఆడు? సుప్రీంకోర్టే ఇటువంటి వాటి మీద తీర్పులు ఇచ్చింది. అలాగని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? తాట తీస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే, అడల్ట్స్ అయిన తర్వాత మీ సావు మీరు సావండి, ఇవి మోరల్ వాల్యూస్కి సంబంధించినవి, కోర్టులో లేకపోతే వ్యక్తులు చెప్తే వినే కార్యక్రమాలు పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద డిబేటబుల్ కాదంటున్నా. అలాగని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాము, లేకపోతే శారీరకంగా హింసిస్తాము, మానసికంగా హింసిస్తామంటే కోర్టులు ఊరుకోవు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ పద్ధతులు ఆలోచించాల్సిన అవసరం వచ్చిందేమో అనుకుంటున్నాము, ఇటువంటి కేసుల్ని సెపరేట్గా పరిగణించి. ఏమంటారు? సార్, మీ అందరికి నమస్కారం. బివేర్ ఆఫ్ జిహాదీ గాళ్ళు అనేటువంటిది టైటిల్ పెట్టారు, బాగుంది. అసలు ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి వ్యక్తికి విశ్వసనీయత, అది మా కోణం కాదు, అది ఆయన మాట్లాడాడు కాబట్టి అది ఆయన్ని రిజెంబుల్ చేస్తూ పెట్టింది. రెండు, ఇది నేను పర్సనల్ గా నేను చూసే కాదు. విజయసాయి రెడ్డి గారు దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉంది. వార్తల్లో ఉండటం కోసం, చర్చల్లోకి రావడం కోసం వాళ్ళు ట్విస్ట్ చేస్తుంటాడు. అతను చాలా అంశాలు కూడా కొత్తగా చేస్తూ ఉంటాడు. అతను స్వతహాగా సీఏ కాబట్టి అతను ఖాళీగా ఉంటాడు కాబట్టి క్రియేట్ చేస్తూ ఉంటాడు. సరే, మీరు చెప్పిన దాంట్లో వీళ్ళ కుటుంబానికి అన్యాయాన్ని ఫాస్ట్ పెట్టాలా, ఇమ్మీడియట్ గా వాడి మీద చర్యలు తీసుకోవాలా, సాధించిన వాడిని ఏం చేసినా కూడా తప్పు లేదు. ఇటువంటి మీరు చెప్తున్నారు, బిడ్డి వండి వాడుతున్నారు, బిర్యానీలు తయారు చేస్తున్నారు, ఏం చాలా ఉన్నాయి. ఓకే, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు, మీకు ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి చర్యలు చాలా కఠినంగా ఇస్తాం, తప్పకుండా రేపు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వంలో. నేను విజయసాయి రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఇందాక కపూర్ గారు చెప్పారు. కపూర్ గారు చెప్పేదానికన్నా కూడా ముందు సురేష్ గారు ఇక్కడ ఒక అంశాన్ని చెప్పాలి. 2024లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఒక నెల రోజులు పట్టుమని గవర్నమెంట్ వచ్చినటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో ఇక్కడ అంత శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించిపోయినాయి అని చెప్పి, అసలు రాజకీయంగా ఎంత అనామకుడు కూడా ఆ విధమైనటువంటి చర్యలు చేయడు. అక్కడ ఢిల్లీలో ఒక పెద్ద ధర్నా పెట్టి, ఆ ధర్నా నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో శాంతి అనే అమ్మాయి, ఒక ఎరుకుల గిరిజన మహిళ, ఆమె టాప్ లో సెలెక్ట్ అయినటువంటి నేపథ్యంలో కమిషనర్ గా ఉంటున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ గా దేవాదాయ ధర్మదాయ శాఖలో ఇతను విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి ప్రేమ సమాజం భూములన్నీ కూడా ఆమె ద్వారా ఆక్రమించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని వేల కోట్ల రూపాయలు దందా చేశారని స్పష్టంగా అభియోగాలు ఉన్నాయి. దాని మీద ఇతను కూడా ఢిల్లీలో ఉన్నాడు. నేను అప్పుడు నా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తీసుకొని నేను ఢిల్లీ పోయి జంతర్ మంతర్లో నాకు పర్మిషన్ ఇవ్వమని అప్లై చేసి నేను అక్కడ అతనికి వ్యతిరేకంగా ప్రతిచర్యగా ధర్నా చేశాను. ఈ యొక్క మదన్ అనేటువంటి కుటుంబాన్ని, శాంతి అనేటువంటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి అక్కడ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఎవరైతే ఇంకొక రెడ్డి, అతను బినామీ ఉంటాడు, సుభాష్ రెడ్డి, అతన్ని తీసుకొచ్చి అతనితో పెళ్ళయిందని చెప్పి కట్టుకథలు చెప్పి ఈ సమాజాన్ని ఒక విధమైనటువంటి తల్లి సమాజాన్ని మభ్య పెడతాడు. ఆ నేపథ్యంలో నేను ఢిల్లీ పోయి, నువ్వు విజయసాయి రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, నువ్వు ఎర్లీగా ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ విఫలమైందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నటువంటి విషయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారన్నా కూడా నేను ధర్నా చేశాను జంతర్ మంతర్. 2 రోజులు అక్కడ నుండి రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రివిలేజ్ కమిటీకి పంపించండి, ఇతని మీద చర్యలు తీసుకోండి, విజయశాంతి రెడ్డి గారిని రాజ్యసభ సభ్యత్వం నుంచి రద్దు చేయండి అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్తే, నాకు అక్కడి నుంచి సిబిఐ వాళ్ళు ఫోన్ చేసి, ఏమంటే మీరు యాక్సెప్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు, ఈ
విజయసాయి రెడ్డి గారి మీద కేసు పెట్టడానికి కూడా అంగీకరించారు. మీరు సిబిఐకి కొన్ని ఇవ్వాలా, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లను కూడా అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళ భర్తలు తీసుకొని చాలా మంది పెద్ద మనుషులు తీసుకొని ఢిల్లీలో 2 రోజుల నుండి అందరినీ కలిసి చేసినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు 26వ తారీఖు గణతంత్ర దినోత్సవాలు స్టేట్ నుంచి ప్రతినిధిగా 25వ తారీఖున ఇతన్ని రద్దు చేస్తారు సభ్యత్వం అని తెలిసి బిఫోర్ గానే అతను రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సల్స్, ట్రాన్స్పరెన్సీ, కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమాజం గురించి మాట్లాడాలి కానీ దెయ్యాలు వేదాలు అందించినట్టుగా ఇతను ఈ రోజున ఈ యొక్క జిహాదీల గురించి, సాధికుల గురించి, లేకపోతే అమ్మాయిల గురించి, వేధింపుల గురించి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి స్థాయి ఉందా, పార్టీలు పెట్టేటువంటి స్థాయి ఉందా? వ్యక్తిగతంగా క్యారెక్టర్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ జిహాదీల గురించి, లేకపోతే ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళేటువంటి కార్యక్రమం, సంతకాలు పెట్టి వెళ్ళాలనేటువంటి కార్యక్రమం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఇతను రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటారు కదా, సకల శాఖ మార్చిన వీళ్ళంతా కూడా వీళ్ళప్పుడు గవర్నమెంట్ పరిపాలించి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి ఈ రోజున వచ్చి వీళ్ళకి ఇప్పుడు కనపడతా ఉందా? ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయారు? వీళ్ళంతా కూడా వాళ్ళ పార్టీలు పెట్టడం కోసం ఏదో ఒకటి చేసి సెన్సేషనల్ చేసి బయటకు రావడం కోసం చూస్తా ఉన్నారా? ఇవన్నీ చాలా అంశాలు. ఈ రోజు నీకు ఎక్కడ ప్లాట్ఫామ్ ఉంది? విజయసాయి రెడ్డి గారి గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అతనికి అసలు ఏమీ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఒక చర్చ పెట్టాం అతని గురించి. చూడండి, యాదృచ్ఛికంగా అతను ఒక ట్విస్ట్ చేస్తేనే మనం ఇంతమంది కూర్చొని ఇంత టైం అంతా అతను అంశాన్ని ఇక్కడ చర్చిస్తున్నామంటే బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఎంత పెద్ద నాయకుడు గురించి మాట్లాడకుండా అతను ఒక మాట మాట్లాడి అక్కడ వేసేస్తే వీళ్ళ వదిలితే జిహాదీగాళ్ళ గురించి బీమార్ అబ్దాన్ మీద ఇంత పెద్ద చర్చ పెట్టామంటే ఎంత అతను మైండ్ గేమ్ ఆడుతున్నాడా, మనం మైండ్ గేమ్ ఆడుతున్నావా? అతను మైండ్ గేమ్ ఏంటో అతను మైండ్ గేమ్ ఏంటో బయట ఎంతో కొంత చర్చ జరగాలనేది ఇది పెట్టాము. అది నా అభిప్రాయం ప్రకారం అతను ఎవరి సిస్టమ్ కన్సర్న్ కంపెనీగా పార్టీ ఓపెన్ చేస్తున్నాడు, ఎవరు బినామీగా పార్టీ ఓపెన్ చేస్తున్నాడు అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ఎందుకంటే అనేక రకాల రూపాల్లో వస్తున్నారు కొత్త పార్టీలు పెట్టుకుంటూ. వారు నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారి లాగా సామాజికమైనటువంటి అంశాల మీద వస్తున్నారా, లేదంటే గనక ఒక వైసీపీకి బినామీగా వస్తున్నారా, కూటమి ప్రభుత్వానికి పార్టీలకు బినామీగా వస్తున్నాడా, లేకపోతే బీజేపీకి బినామీగా వస్తున్నాడా అనేది ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మత కోణాలు తీసుకొచ్చాడో అలాంటప్పుడు, అందులోనూ ఇటువంటి ఆర్థిక ఉగ్రవాది, అలాగే అమ్మాయిల పట్ల ఇటువంటి వ్యవహారాలు చేసాడనేటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నప్పుడు, అందులో పార్టీ పెడతా ఉన్నప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. మీ అభిప్రాయం నేనేం తప్పుపట్టడం లేదు. రైట్, రామారావు గారు. విజయసాయి రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేసింది ఈ మొత్తం నిన్న ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన ప్రభుత్వ హయాంలో, అంటే ఈయన కూడా అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నాడు, వందల వేల చర్చిలు పెట్టడానికి ఆయన అనుకూలంగా వ్యవహరించాడు. ఎట్ ది సేమ్ టైం హిందువులకు సంబంధించినటువంటి గుడుల విషయంలో కూడా ఆయన పార్షియాలిటీ కనబరిచాడు, లేదంటే కనుక ఎంకరేజ్ చేయలేదు అన్న అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన పార్టీ పెట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడం కోసమే అనే ఒక వాదన కూడా ఈ మధ్య వినపడింది. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజే ఒకటి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పక్క చూపులు చూస్తున్నాడు, సెంటర్లో ఇది పరిస్థితులు మారే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిశారు. బెంగళూరులోనో కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలను అని ఒకటి వస్తుంది. మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం చూపించేటటువంటి విజయసాయి రెడ్డి, ఆయన తప్ప మిగతా అందరినీ తప్పు పెట్టేటటువంటి విజయసాయి రెడ్డి, ఆయనని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరుకునేటటువంటి విజయసాయి రెడ్డి, నో నువ్వు కాంగ్రెస్ వైపు వెళ్ళమాకు, నేను బీజేపీ వైపు నుంచి కథ నరుక్కుంటా వస్తున్నాను అని చెప్పేసి ఏమన్నా సిగ్నలింగ్ ఇస్తున్నాడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏమంటారు సురేష్ గారు? విజయసాయి రెడ్డి గారి అంశంలో చూస్తే ఆయనకు సమస్య వచ్చినప్పుడు శాంతి ఎపిసోడ్ అప్పుడు నేను కూడా ఒక టీవీ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో తీసుకొస్తానని ప్రకటించినటువంటి అంశం చూసాం. అట్లాగే తమ కుమార్తెకు సంబంధించినటువంటి లేకపోతే అరబిందోనో ఏదో మొత్తం మీద దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఆయన రాజీనామా చేసినటువంటి అంశం పార్లమెంట్ సభ్యుడిగా చూసాం. ఈ మధ్యనే మా నాయకుడు కూడా
ఖచ్చితంగా స్పందించారు. విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ లో ఆయన బాబు చేతిలో బాబుకు చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయాడనేటువంటి అంశం మీద స్పష్టం చేయడం జరుగుతుంది. నేను కూడా ఆయన కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నాడంటే, లేకుంటే కొత్తగా ఒక మీడియా ఛానల్ పెడుతున్నాడంటే, ఇప్పుడున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కానీ, జనజీవ్ మూవ్మెంట్స్ కానీ, దీన్ని ఏమన్నా కొంత ఆయన మార్గదర్శకం చేసుకొని ఆయన ఏదన్నా ఒక సిస్టమ్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అంశం అనుకున్నాం. కానీ ఇక్కడ ఆయన ఆయన యొక్క వ్యాఖ్యల వెనక ఎవరి రూట్ మ్యాప్ ఉందనేది మనకి స్పష్టమవుతుంది కదా. ఆయన జడ్జి ఏంటండి, ఆయన జడ్జి ఏంటి? ఆయన మొత్తం తెల్లగా కింద నుంచి పైదాకా తెల్లగానే ఉంటాడు డ్రెస్ తో సహా. ఆయన కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి జంజీ మూవ్మెంట్ ని స్ఫూర్తిగా తీసుకునేదన్నా అట్లాంటి ఒక న్యూ లీడర్షిప్ ని తీసుకొచ్చి ఆ యూత్ ని ఎంకరేజ్ చేస్తూ ఒక పార్టీని నిర్మించాలనేటువంటి ఏదైనా ఆలోచన చేసేయడం అని అనిపించింది. బట్ ఇక్కడ చూస్తే ఆయనకు రూట్ మ్యాప్ ఎవరు ఇస్తున్నారు అనేది చాలా క్లారిటీగా స్పష్టమైంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలతోటి కూడుకున్నటువంటి అంశం, కాంట్రవర్సల్ గా కాన్ఫ్లిక్ట్స్ ని క్రియేట్ చేసి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద అసలు ఆయనకు అర్హత లేదు ఈ రోజు మాట్లాడేటటువంటి కనీస అర్హత లేదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో గాని మా పార్టీలో గాని ఆయన ఒక పెద్ద నాయకుడిగా కొనసాగి ఈ రోజు బయటకు వెళ్ళిన తర్వాత ఆ నాయకత్వాన్ని, ఏదైతే అధినాయకత్వాన్ని ఈ రోజు ఏ సమయంలో విమర్శిస్తున్నాడు? ఈయన రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసేటట్టు విమర్శిస్తున్నాడా, లేకుంటే ఆయనతో పాటు ఉన్నప్పుడు, ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు జరిగిన అంశం మీద ప్రస్తావిస్తున్నాడు అనేది మనకు ప్రస్ఫుటం అవుతానే ఉంది. ఇక్కడనే ఆయన యొక్క అంశంలో లోపభూయిష్టమైనటువంటి విధానం ఉందనేది మనకి క్లారిఫై అయినాక ఆయన గురించి, ఆయన మాటల గురించి ఆలోచించాలి, పెద్దగా ఆలోచన చేసి దాన్ని చాలా ప్రైమ్ గా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదనేది కూడా ప్రతి ఒక్కరు అంటున్నటువంటి మాట. సురేష్ గారు, శ్రీరామ్ గారు, నాకు తెలిసి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అతి తీవ్రంగా విమర్శ చేసింది ఇదే అనుకుంటున్నాను, నా భావన. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో, అందులోనూ మతాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చిలను ఎంకరేజ్ చేసావు, హిందువులకు సంబంధించిన వాటిని నువ్వు డిస్కరేజ్ చేసావు అన్న మాట చాలా తీవ్రమైందని నాకు అనిపిస్తోంది. ఇది మరి ఒక రాజకీయ కోణంలో చూడాలా, లేదంటే ఆయన యొక్క వ్యూహం ఏంటి, అందులోనూ పార్టీ పెడతానని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో? సార్, విజయసాయి రెడ్డి గారి విషయంలో మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారో నా ఉద్దేశం కూడా అదే. ఆయన గురించి అది పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఇది రాజకీయం చేస్తున్నాడు ఆయన, రాజకీయంగా చేస్తున్నాడు. అది తక్కువ అంచనా వేయడానికి ఏం అవకాశం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎందుకు ఎడుతున్నాడు అంటే ఆయనకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి రావాలి. నాయకులు ఎవరన్నా రావాలంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, అక్కడ అవకాశం లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళే రావాలి. కాబట్టి ఆ గేమ్ కూడా ఆడుతున్నాడు. ఆయన పార్టీ పెట్టానని బోర్డు ఎట్టుకుంటే ఎవరో ఒకరు రావాలి కదా. ఆ రావాల్సిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశంలోంచి రారు, జనసేనలోంచి రారు, బీజేపీలో నుంచి రారు. ఇక మిగిలింది ఏంటి? వైసీపీ పార్టీలో నుంచే రావాలి. పెద్ద పార్టీ ఉన్నది వైసీపీనే, దాంట్లోంచి రావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తిడితేనే ఆ జగన్మోహన్ రెడ్డి మీద కాస్త కోస్తా అసంతృప్తో కోపమో ఏదో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఆయన రాజకీయాన్ని కరెక్ట్ గా చేస్తున్నాడు. ఆయన ఏం మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అంత మాత్రం చేత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఏం పట్టించుకుంటారని నేనైతే 0% ఆయన పట్టించుకునే అవకాశం లేదు. సో అది విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేస్తే విషయం ఏంటంటే ఆయన మాట్లాడిన సబ్జెక్ట్, ఇందాక వెంకటేశ్వరరావు గారు లాగానే ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడిన సబ్జెక్ట్. ఎస్, ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఆయన మనకున్న జబ్బు లక్షణాలన్నిటి ఏ లక్షణాలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి అది ఏ జబ్బు అనేది నిర్ణయిస్తాడు. అలాగే లవ్ జిహాద్ అవునా కాదా అనడానికి మామూలుగా అయితే ముస్లిం అయినంత మాత్రం లవ్ జిహాద్ అనాల్సిన అవసరమే లేదు. ఎస్, నేను కూడా అదే మాట అంట. లవ్ జిహాద్ అనాల్సిన అవసరం అయితే లేదు, ముస్లిం అయినంత మాత్రం అనాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అతను మాట్లాడిన మాటలు, అతను కేవలం అమ్మాయిని గనక టార్గెట్ చేసి ఉంటే ఆ అమ్మాయిని బైబిల్ ఖురాన్ చదివించాల్సిన అవసరం లేదు, లేదా ఇస్లాంలోకి మారమని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఇది జబ్బు లక్షణం, ఇది జబ్బు లక్షణం. కానీ రెండోది ఏంటంటే, ఇంకొకటి మాట ఏంటంటే, అతను ఆ అమ్మాయిని బెదిరించిన విషయాల్లో నీ కొడుకుని నేను టెర్రరిస్టులకు అమ్మేస్తానని చెప్పాడు అని చెప్పి దాంట్లో అంటే ఏంటి? వీడికి టెర్రరిస్టులతోటి సంబంధాలు ఉన్నాయి.
ఈ లక్షణాలన్నింటినీ బట్టే ఇప్పుడు లవ్ జిహాద్ అన్నంత మాత్రం అది ముస్లింలందరినీ అన్నట్టు కాదు. ముస్లింలందరూ లవ్ జిహాద్ ఎందుకు చేస్తారు? మంచి బోల్డ్ అండి, కొన్ని లక్షల మంది మంచి ముస్లింలు ఉన్నారు దేశంలో. జనగణమన పాడేవాళ్ళు, ఈవెన్ వందే మాత్రం కూడా పాడతాననే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. మనం ముస్లింలందరినీ ఏమనం, కానీ ఈ జబ్బు లక్షణం ఎవరికి ఉందో వాళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇది లవ్ జిహాద్ కేసు. అందుకే నేను జబ్బు లక్షణాలు చెప్పాను. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇండివిజువల్ గా ఒకడే ఉన్నాడు కదా అని చెప్పి వీడు చేయలేడని కాదు. ఎందుకంటే వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు. వేరే టెర్రరిస్టులు వాళ్ళు ఇన్స్పైర్ చేయడం వేరు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. అలా ఇన్స్పైర్ అయిన బ్యాచ్ అయ్యి ఉండొచ్చు వీడు. సో అందువల్ల కేసు అయితే లవ్ జిహాద్ కేసే. కాకపోతే దీన్ని మనం మొత్తం ముస్లిం సమాజానికి అంటగట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇలాంటి దుర్మార్గుడిని ఒక ఫ్యామిలీ కూడా ఇలా తయారవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా భయపడే, చచ్చిపోవడానికి ఏంటంటే చచ్చిపోవడానికి మామూలుగా ధైర్యం కావాలి. చచ్చిపోవడానికి కూడా మేము భయపడిపోతున్నాం, భయంలోనే చచ్చిపోవడానికి కూడా భయంగా ఉంది మాకు అన్న స్థాయికి వాళ్ళని తీసుకెళ్లాడంటే మెంటల్ గా ఎంత టార్చర్ పెట్టుంటాడండి. ఇలాంటి వాడు ఏ మాత్రం బతకడానికి అవకాశం లేదు. ఇమ్మీడియట్ గా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అనేది హిందూ సంఘాలు అన్ని మాట్లాడుతున్నాయి. రోడ్ల మీదకి వస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం స్పందిస్తుందండి? ప్రభుత్వం, పోలీసులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఓకే. కానీ మహిళా కమిషన్ ఏం చేస్తుందండి? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తున్నారు? ఆవిడ ఎందుకని రెస్పాండ్ కాలేదు ఇప్పుడు దాకా? ఆవిడ మహిళ కాదా? ఆవిడ అంత దారుణంగా ఒక టార్చర్ పెట్టి నువ్వు మతం ఎన్కౌంటర్ చేయాలా, నువ్వు మతం మారమని కూడా ఉండండి. అది నేను నా డిమాండ్ కాదు, హిందూ సంఘాల డిమాండ్ అని చెప్పాను. మీరేం చేస్తారు? మీరు చేయండి. మీ ప్రభుత్వంగా ముందు మీరు స్పందించండి. ప్రభుత్వంగా మహిళా కమిషన్ స్పందించాలి. మీరు అది స్పందించండి అని చెప్తున్నా. మహిళా కమిషన్ మీరు పెట్టుకున్న దేనికి? మహిళా కమిషన్ ని ఈ ప్రభుత్వ వ్యవస్థలో పెట్టుకున్న ఆవిడ మహిళ కాదా? వినండి, రన్నింగ్ కామెంటరీ అవసరం లేదు. సౌజన్య మహిళ కాదా? మహిళ విషయంలో ఇంత దారుణం జరిగితే మహిళా కమిషన్ స్పందిస్తుందా, స్పందించదా? ఎందుకని స్పందించలేదు? స్పందించద్దు, అక్కర్లేదు, స్పందించొద్దని మీరు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించాలని చెప్పండి మీరు, నాకే అబ్జెక్షన్ లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. తరువాత ఈ రాష్ట్రంలో అద్భుతంగా మనకి ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు. మహిళా హోమ్ మినిస్టర్ గారు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు దీని మీద? మహిళా హోమ్ మినిస్టర్ గారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎలా కూర్చున్నాడు, ఎలా మీరు మాటకి రన్నింగ్ కామెంట్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అయ్యయ్యో, అంత ఉలికి ఎందుకండి? ఒక్క నిమిషం, అంత ఓపిక పట్టలేకపోతున్నారు మీరు. ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ ఉండి ఆవిడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎలా కూర్చున్నాడు, ఎలా నుంచున్నాడు, ఎలా రోడ్డు మీద ఎలా వెళ్ళాడు, ఎంతమందితో జనం వెళ్ళాడు, వీటన్నిటి మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తుంది, ప్రెస్ మీట్స్ పెడుతుంది. ఇంత రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతోంది, ఇన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. మేము ఉన్నాం, మీకు అతన్ని కఠినంగా శిక్షిస్తాము అంటే ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయింది హోమ్ మినిస్టర్? ఎందుకని మాట్లాడలేకపోయింది? ఎవరిని అడగాలి మేము? ఎవరిని అడగాలి? ప్రభుత్వం తరఫున మేము ఎవరిని అడగాలి? ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలు ఇవి. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఒక వ్యవస్థ, మహిళా కమిషన్ ఒక వ్యవస్థ. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అడగమంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. నేను కింద వ్యవస్థల్లో ఇంకా అడుగుతున్నాం. ఎవరైతే ఇమీడియట్ గా స్పందించాలో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. ప్రతిదానికి అయితే కనుక అసలు ప్రతిదానికి మాట్లాడాలంటే మంత్రి మండలి మొత్తానికి కలెక్టివ్ రెస్పాన్స్ అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అంత దాకా మేము వెళ్తాం. మేము ఫస్ట్ మాట్లాడాల్సిన వాళ్ళ గురించే మాట్లాడుతాం. వీళ్ళే అసలు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువులకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? లేదా ఇది లవ్ జిహాద్ కాదు, మీరేం వర్రీ అవ్వకండి, మేము చూస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అతని మీద మేము ఒక కఠిన శిక్ష తీసుకుంటామని చెప్పి ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చట్టం ఎడిదిగి పోలీసులు వాళ్ళు చేసే పని చేస్తారు, అరెస్ట్ చేస్తారు, 4 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది, ఈ రొటీన్ వ్యవహారం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి ఏది స్పందన? ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన? ఇలాంటి ఇంత అట్టుడికిపోతున్న విషయాల్లో కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఎలా భరోసా ఉంటుంది ప్రభుత్వం మీద? రైట్. ఇంకొకటి ఉంది ఇక్కడ. ఈ సాదిక్ అన్న వ్యక్తి కూడా పొలిటికల్ గా అక్కడ ఉన్నటువంటి ఆయన పేరేంటి, ద్వారంపూడి కదా, ద్వారంపూడికి ముఖ్య అనుచరుడు అట ఇతను. కాబట్టి ఇతను ఆల్రెడీ వైసీపీతో అంటకాగినటువంటి వ్యక్తే. సార్ వైసీపీకి సంబంధమా లేదంటే ఓన్లీ ద్వారంపూడితో వ్యక్తిగతంగా ఆ రకంగా ఆయన వ్యక్తిగా ఉన్నాడు అనేది
ద్వారంపూడి ఏ రకంగా గతంలో మాట్లాడాడో మనం చూసాం. ఇక నేను మతాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి. అతను ఈ రాష్ట్రానికి క్రిస్టియన్ ముఖ్యమంత్రి రావటం చాలా మంచిది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అలాగే క్రిస్టియన్ అన్న మాట ఎత్తాడు అతను. మన క్రిస్టియన్స్కి అతను కూడా క్రిస్టియన్ అట, నాకు తెలియదు. ఆ తర్వాత ఈ మధ్య తెలిసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అట. ఆయన ఏంటి అనేది అక్కడ అప్రస్తుతం. కానీ రాజకీయాలని మతాలని జోడిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మాట్లాడతాం. మరి ఈ మనిషికి తెలీదా, ఈ విజయసాయిరెడ్డికి మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ద్వారంపూడి ఎన్ని దురాఘాతాలు చేశాడో ఆ ఏరియాలో అతనికి ముఖ్య అనుచరుడని చెప్పేసి ఇతనికి తెలీదా సార్? ఇది ద్వారంపూడి గురించి మాత్రమే కదండి, అతను బెదిరించిన విషయాల్లో కూడా నాకు అందరు రాజకీయ నాయకులు తెలుసు అని అమ్మాయిని బెదిరించారు. పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా నా దగ్గర రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నారు అని బెదిరించాడు. అవును, అలాగే వ్యవస్థలన్నీ కూడా నా చెప్పు చేతుల్లో ఉన్నాయని బెదిరించాడు. అంటే సమాజంలో మనం ఎవరైతే భరోసా కల్పించాల్సిన వాళ్ళు ఉన్నామో అన్ని కూడా అతనికి అనుకూలంగా ఉన్నాయని ఆ అమ్మాయిని టోటల్ గా అన్ని రకాలుగా బెదిరించి అమ్మాయిని చనిపోయే పరిస్థితి, కోర్టు మొత్తం ఫ్యామిలీని చనిపోయే పరిస్థితి తీసుకొస్తే మనం వ్యవస్థలుగా మన బాధ్యత ఏంటి? ఎందుకని మనం బాధ్యత తీసుకోవట్లేదు? ఎందుకని మనం భరోసా కల్పించే ప్రయత్నం కనీసం ఇప్పుడు దాకా ఇన్ని రోజుల తర్వాత చేయట్లేదు? కనీసం రాజకీయంగా వాడుకోండి మీరు. చంద్రశేఖర్ రెడ్డి పేరు, లేదంటే ఇంకా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇంకొక ఆవిడ ఎంపీ ఆవిడ ఉంది, ఆవిడ కూడా అతని దగ్గర నేర్చుకుందంట గన్ రైఫిల్. ఆవిడ వంగ సీత గారా ఎవరో పేరు ఏమంటే వంగా గీత గారు ఎవరు అంటున్నారు నాకు తెలియదు. వంగా గీత గారు నాకు తెలియదు. అమ్మ ఈ టాపిక్ లో వచ్చిన మాటలు చెప్తున్నాను. అంటే ఏంటి, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అతని చేతుల్లో. సాదిక్కి రైఫిల్ షూటింగ్ చేసే ఇన్స్టిట్యూషన్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉందట. దానిలో భాగంగా పోలీసు వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ద్వారంపూడి అన్ని వ్యవస్థలు ఒక కుటుంబాన్ని నిర్వీర్యం చేసేసి చావు కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చేస్తే, చావు కాదు చావడానికి కూడా భయపడుతూ చావడానికి కూడా అవకాశం దొరకదేమో, ఈ వ్యవస్థలో మనకి చావడానికి కూడా అవకాశం దొరకదేమో అని దొంగచాటుగా వెళ్లి చనిపోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? మహిళా కమిషన్ కు ఉన్నదా లేదా? హోమ్ మినిస్టర్ గారికి ఉన్నదా లేదా? ఇది అడుగుతున్నాను తప్ప నేనేమి చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో ప్రభుత్వంలో విమర్శించడం నా ఉద్దేశం కాదు. మన బాధ్యత ఉన్నది అని చెప్తున్నాను. ఆ బాధ్యత మీరు నిర్వహిస్తే సంతోషం, వ్యవస్థలన్నీ అందరూ ప్రజలందరూ సంతోషిస్తారే, మనకు ఒక భరోసా ఉంది అనుకుంటారు. లేదా మనకేం భరోసా లేదని చెప్పి ప్రతి వాళ్ళు ఇంకా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా దేంట్లో దూకిచ్చావాలన్న పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా మనం. అదే నేను అంటున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అతన్ని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. రైట్, ఇప్పటికైనా హోమ్ మినిస్ట్రీ దీని మీద స్పందిస్తుందని ఆశిద్దాము. ఇప్పటికే ఇది చాలా లేట్. అసలు సర్ప్రైజింగ్ థింగ్ కూడా నిజంగానే ఆవిడ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ, అందులోనూ సంచలనం. నలుగురు కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ప్రయత్నం చేస్తే ముగ్గురు చనిపోయారు, ఒక చిన్న కుర్రాడు బతికి బట్టగట్టగలిగాడు. కాబట్టి ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండ్ సింగిల్ థింగ్. దీని మీద ఖచ్చితంగా మంత్రిగా ఆవిడ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ అప్పుడు అది ప్రజలు రైట్ ఇది చాలా తీవ్రంగా ప్రభుత్వం తీసుకుంటుందని ఒక భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, శ్రీరామ్ గారు, రామారావు గారు అండ్ గురునాథన్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.